నా పేరు మొహమ్మద్ అలీ, నేను డిగ్రీ చదువుతున్నాను. నా ప్రశ్న ఏమిటంటే, ముస్లిం సోదరులు దర్గాలో రొట్టెల పండగ చేస్తుంటారు, అసలు ఇది ఇస్లాంలో ఉందా? ఇది నా ప్రశ్న. అస్సలాము అలైకుం. సోదరుడు మొహమ్మద్ అలీ గారు ప్రశ్నించారు, మరి ముస్లిం సోదరులు కొంతమంది దర్గాల వద్ద రొట్టెల పండుగని జరుపుకుంటుంటారు, మరి ఇస్లాంలో ఇది ఉందా అని అడిగారు. సోదరు మహాశయులారా, సర్వలోకాల సృష్టికర్తనటువంటి అల్లాహ్ పంపించినటువంటి అంతిమ నిబంధన దైవ గ్రంథం, ఈ చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్. ఈ ఖురాన్లో సృష్టికర్తన దైవం ముస్లిం సోదరులు జరుపుకునేటటువంటి రెండు పండుగల్ని తెలియసాడు. అది ఒకటి ఈదుల్ ఫిత్ర్, దీని రమదాన్ పండుగ అంటారు. రెండు ఈదుల్ అజ్హా, ఇది దీని వాడుక భాషలో బక్రీద్ అని అంటారు. ఈ రెండు పండుగలు కాకుండా ఎవరైతే పీర్ల పండుగని, మొహరం పండుగని, రొట్టెల పండుగని జరుపుకుంటారో ఇవన్నీ కూడా ధర్మానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు. మరి సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, రొట్టెల పండుగకు సంబంధించి మనం తెలుసుకున్నప్పుడు మొన్నే ఈనాడు పేపర్లో, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా, TV9 లో కూడా మరి వారు తెలియచేశారు. నెల్లూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అది, ఒక అందమైనటువంటి పట్టణము. అయితే అక్కడ రొట్టెల పండుగ పేరు మీద ప్రతి సంవత్సరము మతాలకు అతీతంగా 10 నుండి 15 లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ రొట్టెల పండుగ జరుపుకుంటారు. వాస్తవానికి ధర్మంలో లేదు. వారు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, 1200 సంవత్సరాల క్రితం 12 మంది అరబ్బు షేకులు ఈ భారతదేశానికి వచ్చేసి ఆ నెల్లూరు ప్రాంతంలో, ఆ సముద్ర తీర ప్రాంతాల్లో వారు కుల మతాలకు అతీతంగా మానవతా సందేశాన్ని అందజేశారని వారు నమ్ముతారు. ఆ తర్వాత వారు అలా సందేశం అందజేస్తూ షహీద్ అయిపోయారు, అంటే వీర మరణం పొందారు. వీరిని బారా షహీద్ అని కూడా అంటారు. ఆ వీర మరణం పొందిన తర్వాత ఆ నెల్లూరులో ఒక నది ప్రక్కనే వారిని సమాధి చేయడం జరిగింది. ఆ సమాధి చేసిన తర్వాత ఆ కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే వారిని దర్గాగా మార్చివేశారు. అక్కడ నుండి ఆరాధన అనేది, మొక్కుబడులు అనేవి ప్రారంభమైపోయాయి. ఈ విధంగా రొట్టెల పండుగ అనేది కూడా ఉనికిలోకి వచ్చింది. అయితే మరి అక్కడకు వెళ్లేటటువంటి వారి యొక్క విశ్వాసము ఏమిటంటే, ఇది ముఖ్యంగా మొహరం నెల 10, 11, 12 తేదీలలో ఈ రొట్టెల పండుగను నిర్వహిస్తుంటారు. వాస్తవానికి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పని ఇది. అయితే వీరు అక్కడికి వెళ్లేటటువంటి వారి యొక్క విశ్వాసము ఏమిటంటే, వివిధ ప్రాంతాల నుండి వెళ్లినటువంటి ప్రజలు ఆ నదిలో దిగి ఆ నది నీటిని తీర్థంలా తలపై చల్లుకొని, ఉదాహరణకి ఎవరికైనా సంతానం కాలేదనుకోండి, ఆ దాని పేరు సంతాన రొట్టెలు అనేసి పేరు పెట్టేశారు. అంటే వీరు ఆ నదిలోకి దిగి ఆ నది నీటిని తలపై తీర్థంలా చల్లుకొని ఎవరికైతే సంతానం కలిగి ఉందో వారి నుండి రొట్టెలను తీసుకుంటారు. ఈ రొట్టెల మార్పిడి అనేది జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వీరు సంతానవంతులైపోతే మళ్ళీ సంతానం లేని వారి కోసం వారు అక్కడికి రావాలి అనేది వారు కల్పించున్నటువంటి ఒక ఆచారం. ఇది విదేశాలకు వెళ్లిపోయేటటువంటి వీసా రొట్టెలు, అసెంబ్లీ రొట్టెలు, ఆరోగ్యం రొట్టెలు, పెళ్లి రొట్టెలు, విడాకుల రొట్టెలు, ప్రతిదానికి కూడా ఈ రొట్టెలు అనేసి పేర్లు పెట్టి అక్కడికి వెళ్ళిపోతారు. ఏదైనా ఒక సమస్య ఉందంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ సమస్యకు రొట్టె అనేటటువంటి పేరును తగిలిస్తారు. అయితే సోదర మహాశయులారా, మరి అక్కడికి ఎవరైతే వెళ్తున్నారో వారు అక్కడ ధర్మానికి అతీతమైనటువంటి బిదాత్, ధర్మములో లేనటువంటి కొత్త పోకడాన్ని కల్పించి, మరి అక్కడ బాహాటంగా పరదా లేకుండా స్త్రీ పురుషులు కూడా అక్కడ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి బారా షహీద్ సమాధుల ముందు దండాలు పెట్టుకుంటూ చేయడం, ఇది ఇస్లాంకు విరుద్ధమైనటువంటి పని. అయితే మరి అక్కడ వెళ్ళేటటువంటి వారు ఆ యొక్క సమాధులను సందర్శిస్తూ అక్కడ వాళ్ళు నాణ్యాలను, కాయిన్స్ ని ఆ యొక్క సమాధిపై విసురుతారు. అక్కడ ఉండేటువంటి ముజాఫర్లు ఎవరైతే ఉంటారో ఆ సమాధి పూజారులు, వారు పచ్చబట్టలో లేదా నలుపు రంగు ఉన్నటువంటి ఒక గుడ్డ పెలికలో ఆ యొక్క నాణ్యాలు చుట్టేస్తారు. దాన్ని కట్టేసి ప్రజల మూఢనమ్మకాలను ఆసరగా చేసుకున్నటువంటి ముజాఫర్లు వారు ఆ యొక్క నాణ్యాలను వారికి, ఇతరులకి దానికి ₹1 నాణ్యాన్ని ₹100 అమ్మేస్తారు. ఎందుకు అమ్ముతున్నారంటే, మీరు ఇది తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీకు బరకత్ ఉంటుంది, మీకు డబ్బుల్లో మీకు శుభం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని వీరు కల్పించారు. ప్రజల మూఢనమ్మకాన్ని ఆసరగా చేసుకుని ఇది ఎలా కొనసాగుతుంది. ₹1 నాణ్యాన్ని ₹100 అమ్ముతున్నారు. ఒక నల్లటి లేదా పచ్చటి గుడ్డ పెలికలో దీన్ని చుట్టి అమ్ముతున్నారు. రీసెంట్లీ ఏం జరిగిందంటే, గుంటూరు నుండి మస్తాన్ వలి అనేటటువంటి వ్యక్తి రొట్టెల పండుగకి వెళ్ళేసి ₹1 నాణ్యాన్ని ₹100 తీసుకొచ్చేశాడు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత దొంగలు పడ్డారనమాట. మొత్తం ధనాన్ని దోచుకెళ్లి ఆ ₹1 నాణ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇది శుభం. ఇదెందుకు దరిద్రం నాకు అనేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన.
కాబట్టి సోదరులారా, ఇది ధర్మానికి వ్యతిరేకమైంది, ధర్మములు లేదు. కాబట్టి సృష్టికర్త అన్నటువంటి దైవం ఖురాన్లో సూరే కహాఫ్ సూరా నంబర్ 18 ఆయతం 102లో అఫహసిబల్లదీన కఫరు అన్ యత్తఖిద ఇబాది మిన్ దూని ఔలియా ఇన్నా అతదనా జహన్నమ లిల్ కాఫిరీన నుజులా. వారు అల్లాహ్ను కాదని అల్లాహ్ యొక్క దాసులను తమ కార్య సాధకులుగా చేసుకునే తలంపును కలిగి ఉన్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పండి, వారి నివాసం నరకం. ఖురాన్లో సూర యూనుస్ నంబర్ 10 ఆయతం 18లో వారు అల్లాహ్ను కాదని తమకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలిగించలేని వారిని వారు ఆరాధిస్తూ పైగా వీరు మా కోసం సిఫారసు చేస్తారు అని అంటున్నారు. వాస్తవానికి లాభ నష్టాలు సకల లోకాల సృష్టికర్త దైవం ఆధీనంలో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఎవరైతే అల్లాయేతరులపై దేవేతరులపై మొక్కుబడి కోరుకుంటారో వారికి సత్యం తెలిసిన తర్వాత, ఇది తప్పు అని తెలిసిన తర్వాత వెంటనే వదిలేయాలి. అరే, నేను నమ్ముకున్నాను కదా అని దాన్ని నెరవేర్చకూడదు. ఎవరైతే అల్లా పేరు మీద మొక్కుబడి, ఉదాహరణకి నేను ఆరోగ్యవంతునైపోతే 100 మందికి భోజనాలు పెడతానని అల్లాతో కోరుకున్నట్లయితే, నిజంగా అతడు ఆరోగ్యవంతుడైతే 100 మందికి అన్నం పెట్టాలి. అలా కాకుండా నేను నాకు ఆరోగ్యవంతునైతే ఫలానా లాల్ దర్గా దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నేను ఏదో ఒక బలి అర్పిస్తాను అనేటటువంటి విషయాన్ని ఒక వ్యక్తి ఒప్పుకున్నాడు. ఆ విధంగా అతని విశ్వాసం కలిగి ఉన్నాడు. చివరికి తెలిసింది అది తప్పని. అరే, నేను ముందుగానే ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నాను కదా, ఇప్పుడు ఈ మొక్కుబడి చెల్లించి తర్వాత మానుకుంటానంటే అది కుదరదు, దాన్ని అక్కడే వదిలేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇది సహీహ్ బుఖారీ. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికింది.